హాయ్ గాయ్స్, వెల్కమ్ టు టామ్ ఎక్స్ట్రా ఇన్కమ్ యూట్యూబ్ ఛానల్. ఇవాళ మనం హౌ టు అడ్వర్టైజ్ అమెజాన్ అఫిలియేట్ లింక్స్ ఆన్ ఇన్స్టాగ్రామ్ని యూస్ చేసి మనం అమెజాన్ అఫిలియేట్ లింక్స్ని ఎలా ప్రమోట్ చేయొచ్చు, అడ్వర్టైజ్ చేయొచ్చు, యాడ్స్ ప్లేస్ చేయొచ్చు అనేది చూద్దాం. సో ముందుగా మీ అమెజాన్ అఫిలియేట్లు ఓపెన్ చేసుకోండి. మీరు ఏదైతే నెక్స్ట్ తీసుకున్నారో ఇన్స్టాగ్రామ్ ప్రీవియస్ వీడియో నేను చెప్పాను కదా, అలా క్రియేట్ చేసుకుంటారు కదా మీరు. దానికి మీ రిలేటెడ్గా ఉన్న ప్రోడక్ట్ని తీసుకోండి. ప్రోడక్ట్ని ఇట్లా క్లిక్ చేసిన తర్వాత ఈ ప్రోడక్ట్ ఇమేజెస్ వస్తాయి కదా, వీటిని స్క్రీన్ షాట్స్ తీసి పెట్టుకోండి. అవి ఎందుకనే తర్వాత చెప్తాను. దాని తర్వాత మీరు ఇక్కడికి వచ్చి మనం టెక్స్ట్ దగ్గర లింక్ తీసుకుంటాం కదా, ఆ లింక్ కూడా తీసుకొని నోట్ ప్యాడ్లో సేవ్ చేసుకోండి. ఇక్కడ చేసుకున్న తర్వాత ఈ రెండింటిని, ఏది ఒక లింకు, ఈ స్క్రీన్ షాట్స్, ఇవన్నీ సపరేట్గా పెట్టుకోండి రెండు. సో ఇక్కడతో మనకి అమెజాన్ క్లోజ్ అయిపోద్ది. మనం నేనైతే ఇన్స్టాగ్రామ్ యాప్ ఓపెన్ చేశాను, ఈ విధంగా చూపించాను కదా. సో ఫస్ట్ ఇప్పుడు మనం పర్సనల్ అకౌంట్లో ఉన్నాము. సో పర్సనల్ అకౌంట్ నుంచి మనం ప్రొఫెషనల్ అకౌంట్కి చేంజ్ అవ్వాలన్నమాట. ఫస్ట్ మనం యాడ్ కానీ పోస్ట్ చేయాలనుకుంటే, సో దానికి పెద్ద కష్టపడడానికి అవసరం లేదు. ఇప్పుడు మన ప్రొఫెషనల్ అకౌంట్కి ఇక్కడ పైన 3 డాట్స్ ఉన్నాయి కదా, అది కొట్టగానే ఇది సెట్టింగ్స్ కిందకి స్క్రోల్ చేయండి. స్క్రోల్ చేసిన తర్వాత ఇక్కడ అకౌంట్స్ అని కనపడుతుంది, అకౌంట్ అని ఉంది కదా, ఇక్కడ దాన్ని క్లిక్ చేయండి. తర్వాత స్క్రోల్ చేస్తే చూడండి, స్విచ్ టు ప్రొఫెషనల్ అకౌంట్ అని ఉంది కదా కింద, దాన్ని క్లిక్ చేస్తే ఈ విధంగా అడుగుతుంది అనమాట. మీరు కంటిన్యూ ఇట్లా ఇచ్చేసిన తర్వాత మీరు దేని గురించి, బ్లాగరా, లేకుంటే డిజిటల్ క్రియేటరా, లేకుంటే ఆర్టిస్టా, మీరు ఏదైతే అది. ఓకే, నేనైతే ప్రస్తుతానికి ఇక్కడ డిజిటల్ క్రియేటర్ అని క్లిక్ చేస్తున్నాను. తర్వాత డన్ అని కొట్టండి. మీరు ఏదైతే అది మీకు అది పైన ఇది డిస్ప్లే అన్న ప్రొఫైల్, దాన్ని కూడా ఆన్ చేసుకుంటే మీకు ప్రొఫైల్ కింద కనబడుతుంది అనమాట. అది మన ప్రొఫైల్ ఏదైతే ఉంటుందో దాని కింద డిస్ప్లే ఆన్ ప్రొఫైల్ అని చూడండి, దాన్ని ఆన్ చేసుకుంటే సో ఇలాగ వస్తుంది. ఇప్పుడు ఆర్యూఏ క్రియేటరా, బిజినెసా, మీరు ఏమన్నా బిజినెస్ చేస్తున్నారా, లేకుంటే మీరు ఏమైనా క్రియేటరా, వీడియోస్ చేస్తున్నారా, లేదంటే మీరు ఏమైనా ప్రోడక్ట్స్ అమ్ముతున్నారా. నేనైతే ప్రస్తుతం క్రియేటర్ పెడుతున్నాను. బట్ బిజినెస్ ఉంటుంది కదా, వాళ్ళకి బిజినెస్ అని పెట్టి మీరు కానీ క్లిక్ చేస్తే ఏమొస్తుందంటే, ఇక్కడ మీ ఫోన్ నెంబర్ యాడ్ చేసుకోవచ్చు, మీ లొకేషన్ యాడ్ చేసుకోవచ్చు. డిస్ప్లే ఆన్ ప్రొఫైల్ క్లిక్ చేస్తే మన ప్రొఫైల్ కింద మన ఈమెయిల్ ఐడి, ఫోన్ నెంబర్ అన్నీ వస్తాయి అన్నమాట. సో ప్రస్తుతం నేను చేయట్లేదు, నేను క్రియేటర్గానే చేస్తున్నాను అనమాట. అందుకని నేను క్రియేటర్, మీకు డెమో కాబట్టి క్రియేటర్ పెట్టాను, ఓకే చేసేసాను. దాని తర్వాత ఇవన్నీ కంప్లీట్ చేయమని అడుగుద్ది, చేసుకోండి, అది పెద్ద మ్యాటరే కాదు. ఒకవేళ మీరు ఇక్కడ చేసుకోలేమని మీరు ఒకవేళ క్యాన్సిల్ చేసేసారనుకోండి బై మిస్టేక్, అంటే ఫస్ట్ పోస్ట్ చేయలేదని క్లిక్ చేయలేకపోతే ఇక్కడ వస్తుంది, మీ ప్రొఫైల్ పిక్ పైన ఉంది కదా, కంప్లీట్ 25, దాన్ని క్లిక్ చేసినా వస్తాయి, మీకు కన్వర్ట్ చేసుకోవచ్చు. అది చేయకపోయినా ఏం కాదు, అడ్వర్టైజ్ చేయడానికి. సో మనం బేసిక్ ఏంది, అడ్వర్టైజ్ చేయడానికి అంటే ప్రమోట్ చేయడానికి, యాడ్ ప్లేస్ చేయడానికి. కాబట్టి ముందుగా మనం పోస్ట్ చేయాలన్నమాట. మన గూగుల్, ఫేస్బుక్లో కాకుండా ఇక్కడ ముందు మనం పోస్ట్ చేయాలి. సో దానికి ప్లస్ కొట్టండి, పోస్ట్ మీద క్లిక్ చేయండి. ఇందాక మనం స్క్రీన్ షాట్లు తీసుకున్నాం కదా, అవన్నీ తీసుకోండి. రేట్ ఉండేటట్టు, డీటెయిల్స్ ఉండేటట్టు తీసుకోండి స్క్రీన్ షాట్స్. దాని గురించి ఉండేటట్టు ఒక 4 to 5 ఫొటోస్ తీసుకోండి. ఇక్కడ మల్టిపుల్ ఉంది కదా, ఆ మల్టిపుల్ ఆప్షన్ క్లిక్ చేస్తే మనం 4 to 5 ఫొటోస్ని సెలెక్ట్ చేసుకోవచ్చు అనమాట ఇన్స్టాగ్రామ్కి. సో మల్టిపుల్ కొట్టిన తర్వాత ఆ 4 to 5 ఇమేజెస్, ఇది జస్ట్ ఊరికి ఎగ్జాంపుల్ చెప్తున్నాను, మీ ప్రోడక్ట్ ఉన్నట్టు చేసుకోండి, మీది ఏదైతే నిష్ ఉంటుందో. సో ఇలా వస్తుంది. మీరు దానికి ఎటువంటి ఫిల్టర్స్ ఏం వాడద్దు దయచేసి. ఎలా ఉన్నాయో ఒరిజినల్ అలానే పెట్టండి. రేట్ ఉండేటట్టు, డీటెయిల్స్ ఉండేటట్టు. తర్వాత నెక్స్ట్ కొట్టండి. పైన యారో ఉంది కదా, ఆ యారో కొట్టిన తర్వాత ఈ విధంగా వస్తుంది. ఈ విధంగా వచ్చిన తర్వాత మనం టైటిల్ అనేది పర్ఫెక్ట్గా ఇవ్వాలి. అంటే ఇప్పుడు ఇది న్యూ ఇయర్ది కాబట్టి నేను జస్ట్ న్యూ ఇయర్ 2022 అని రాస్తున్నాను. బట్ మీరు కొంచెం క్యాచీగా రాయండి. మీకు కెమెరాస్ అమ్ముతున్నారా, లేకుంటే బట్టలు అమ్ముతున్నారా, ఇంకోటి అంటే జస్ట్ ఇట్
న్యూ ట్రెండింగ్ వేరు, ఇట్లాంటి క్యాచ్ వర్డ్స్ ఉంటాయి అనమాట. కొంచెం రీసెర్చ్ చేసి అవి రాయండి. నేనైతే జస్ట్ మీకు డెమో కోసం నేను ట్రై చేస్తున్నాను కాబట్టి ఇలా జస్ట్ న్యూ ఇయర్ 2020 అని రాస్తున్నాను. తర్వాత ఓకే చేయండి. ఓకే చేసిన తర్వాత ఫినిష్ అప్ అని వస్తుంది. సో ఇందాకటికి ఇప్పుడు తేడా ఏంటంటే, మన పోస్ట్ కింద బూస్ట్ పోస్ట్ అని వచ్చింది చూడండి. అదే మీ పర్సనల్ అకౌంట్ అనుకోండి అలా రాదు. సో మనకి బూస్ట్ పోస్టే కావాలి ఇప్పుడు. అందుకని మనం ప్రొఫెషనల్ అకౌంట్కి చేంజ్ అవ్వాలన్నమాట. సో ఇప్పుడు నేను బూస్ట్ పోస్ట్ కొట్టాను. బూస్ట్ పోస్ట్ కొడితే ఏమొస్తుందంటే చూడండి, ఇంటర్నెట్ కొంచెం స్లోగా ఉంది, అందుకని నాకు ఇట్లా లేట్ వస్తుంది. మీకు మామూలుగానే ఫాస్ట్గానే వస్తుంది. సో చూడండి, మీ ప్రొఫైల్ వ్యూస్ కావాలా, సైట్కి కావాలా, మెసేజ్కి కావాలా. మనది ఏంది సైట్, మన వెబ్సైట్కి కావాలి. ఇందాక మీరు కాపీ చేసుకున్నారు కదా యూఆర్ఎల్ లింక్, దాన్ని తీసుకొచ్చి ఇక్కడ పేస్ట్ చేయండి. మనం ఏదైతే ఇందాక కాపీ చేసాం కదా, మన నోట్ ప్యాడ్లో సేవ్ చేసుకున్నాం కదా, దాన్ని తీసుకొచ్చి ఇక్కడ సేవ్ చేయండి. తర్వాత లెర్న్ మోరా, షాప్ నవ్వా ఇట్లాంటి ఆప్షన్స్ ఉంటాయి బటన్. నేనైతే కొనడానికి కాబట్టి షాప్ నవ్వు. తర్వాత టిక్ ఇచ్చేయండి. తర్వాత మనం గోల్ సెట్ చేసాం. నెక్స్ట్ ఏంది, టార్గెట్, ఆడియన్స్ని టార్గెట్ చేయాలి. ఆటోమేటిక్గానే ఉంటుంది, ఎప్పుడు ఆటోమేటిక్ చేయొద్దు. ఎందుకంటే ఆటోమేటిక్ చేస్తే ఏమవుతుందంటే ఎవరికి పడితే వాళ్ళకి పంపించేస్తుంది, మన యాడ్ కొలాప్స్ అయిపోద్ది, వేస్ట్. ఎప్పుడైనా కష్టంతోనే ఉండాలి. అందుకని మనం ఓన్ క్రియేట్ చేసుకోవాలన్నమాట. క్రియేట్ ఆడియన్స్ క్లిక్ చేసిన తర్వాత మనకి నేమ్ అడుగుద్ది, నేమ్ ఇచ్చేయండి. తర్వాత లొకేషన్, మనం ఎక్కడ లొకేషన్ చేయాలనుకుంటున్నాం. ఇప్పుడు నేను ఫర్ ఎగ్జాంపుల్ యునైటెడ్ స్టేట్స్ కొట్టాను అనుకోండి, అక్కడున్న సిటీసు, స్టేట్స్ వరుసగా వచ్చేస్తాయి అనమాట. అంటే పర్టికులర్ లొకేషన్ కూడా టార్గెట్ చేయొచ్చు. న్యూజెర్సీ కానీ, న్యూయార్క్ కానీ, కాలిఫోర్నియా కానీ, ఇంకా ఒహాయో కానీ. అంటే ఎక్కడ కొంటారు దీన్ని, ఎక్కడ కొనే ఆస్కారం ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి. అంటే అంత డీటెయిలింగ్గా మనం కస్టమైజ్ చేసుకోవచ్చు. అదే మీరు లొకేషన్స్ ఇలా ఇవ్వకపోతే ఏమవుద్దంటే, అది యునైటెడ్ కింగ్డమ్కి వెళ్ళిపోద్ది, ఇంకా జర్మనీకిలో ప్లేస్ అవుద్ది, ఎట్లా అంటే అటు వెళ్ళిపోద్ది అనమాట. సో అందుకని పర్టికులర్ లొకేషన్స్ అనేది మన డిజిటల్ మార్కెటింగ్, అఫిలియేట్ మార్కెటింగ్ మెయిన్ సక్సెస్ఫుల్ పీపుల్ చేసేది ఇదే ట్రిక్. టార్గెట్ చేస్తారనమాట, ఎగ్జాక్ట్ ఎక్కడ వర్క్ అవుద్ది ఇది, ఎక్కడ కొంటారు, ఎక్కడ పార్టీస్ ఎక్కువ చేసుకుంటారు, ఎక్కడ ఏంది అనేది. అంటే దీనికి సంబంధించి మీరు బట్టలు కానీ ఏదన్నా ఇట్లనే. సో అందుకని మీరు లొకేషన్ తీసుకునేటప్పుడు యునైటెడ్ స్టేట్స్ అని పెట్టుకోండి. అంటే ఇట్లా పర్టికులర్ సింబల్ లేదు, నేను జస్ట్ ఇట్లా యునైటెడ్ స్టేట్స్ ఆ కంట్రీ టార్గెట్ చేస్తున్నాను అనమాట. సో అలా మనకి పర్టికులర్ లొకేషన్ పర్లేదు, అంటే స్టేట్ పర్లేదు. సో ఇక్కడ మనకి ఇంట్రెస్ట్ అని అడుగుతుంది అనమాట. అంటే ఎవరికి మీరు ఏ ఇంట్రెస్ట్లు ఉన్న వాళ్ళకి ఈ యాడ్ డిస్ప్లే అవ్వాలి. అంటే ఇంటర్నెట్లో ఏం సెర్చ్ చేసే వాళ్ళకి ఈ యాడ్ డిస్ప్లే అవ్వాలని ఇంట్రెస్ట్ అన్నమాట. అది అడుగుద్ది, మీరు దాని ప్రకారం కూడా టార్గెట్ చేయొచ్చు. అంటే షాపింగ్ చేసే వాళ్ళ, మెన్న లేకుంటే కిడ్స్ అట్లా. దాని తర్వాత ఏజ్, జెండర్ అండ్ ఏజ్ ఉంది కదా, దీన్ని మనం కస్టమైజ్ చేసుకోవచ్చు. లేదంటే మన యాడ్ ఏమవుద్దంటే 60 ఏళ్ళలో కూడా పడిపోద్ది, డిస్ప్లే అయిపోద్ది. అప్పుడు మన యాడ్ ప్లేస్మెంట్ వేస్ట్ అయిపోద్ది, రీచ్. సో అందుకని ఇక్కడ నేనైతే 22 or 40 లేదు 35, అంటే వీళ్ళే కదా ఎక్కువ ఆన్లైన్ షాపింగ్ చేస్తారు అన్న ఉద్దేశంతో పెడుతున్నా. మేల్ ఆఫ్ ఫీమేల్ ఎవరు ఎక్కువ చేస్తారు, నేనైతే జస్ట్ మీకు చూపిస్తున్నాను. మీరు చేసే బట్టలు అనుకోండి, మెన్ అయితే మెన్ పెట్టుకోండి, ఉమెన్ అయితే ఉమెన్ పెట్టుకోండి. ఇంకోటి అయితే 2 కొనేవాళ్ళు 2 పెట్టుకోండి అట్లా. సో ఇక్కడ 2 అయిపోయింది. నేమ్ ఏంటంటే మీరు నేమ్ ఇచ్చారనుకోండి, నెక్స్ట్ టైం మీరు బూస్ట్ పోస్ట్ చేసేటప్పుడు ఈ నేమ్ క్లిక్ చేయగానే మనం ఏది సెట్టింగ్స్ చేసుకున్నామో అవి ఆటోమేటిక్గా ఫిక్స్ అయిపోతాయి. సో అందుకని నేమ్ అనేది మీరు ఇవ్వండి ఖచ్చితంగా. నేనైతే ఇందాక ఇచ్చిందే నేమ్ న్యూ ఇయర్ ఈ 2022 ఇచ్చాను. ఇంట్రెస్ట్ కూడా ఏం చేస్తారంటే, ఎవరు ఎక్కువ కొనే ఛాన్సెస్ ఉన్నాయి, అంటే అక్కడ కూడా మనం టార్గెట్ చేయొచ్చు అనమాట. అంటే మూవీస్ చూసేవాళ్ళ, ఆన్లైన్ షాపింగ్ చేసేవాళ్ళ, ఉమెన్. నేనైతే ఇప్పుడు చూడండి, షాపింగ్ ఆన్లైన్, ఓకే, అంటే ఆన్లైన్ షాపింగ్ చేసే వాళ్ళకి
నా నా యాడ్ డిస్ప్లే అవ్వమని చేశాను అనమాట టార్గెట్. ఇప్పుడు ఆన్లైన్ షాపింగ్ తర్వాత ఇంకోటి కూడా ఇచ్చుకోవచ్చు, మీరు కిందనే ఉన్నాయి కదా, అట్లా చూసుకొని అంటే మీ రిలేటెడ్, మీ నిష్కి రిలేటెడ్ షాపింగ్ చేసేవాళ్ళు కానీ ఆన్లైన్ షాపింగ్ చేసేవాళ్ళకి నా యాడ్ డిస్ప్లే అవ్వమని. అంటే మన యాడ్ పోస్టు మనీ వేస్ట్ కాకుండా రీచ్ కరెక్ట్గా ఉండాలన్నమాట. సో ఇక్కడతో అయిపోయింది టార్గెట్ ఆడియన్స్. అర్థం చూసారా, మన నేమ్ కూడా వచ్చింది, న్యూ ఇయర్ ఈవ్ 2020 వచ్చింది. తర్వాత నెక్స్ట్ కొట్టండి. నెక్స్ట్ కొట్టిన తర్వాత బడ్జెట్, మనం ఎంత బడ్జెట్ పెడుతున్నాం డైలీ, కింద డ్యూరేషన్ ఎన్ని రోజులు పెడుతున్నాం. 200 అనుకోండి, 6 days అంత అవుద్ది. ఇప్పుడు మినిమం ఎంత అండి, 80, డైలీ 80 రూపీస్ పెట్టుకోవచ్చు. సో మనం డేస్ తగ్గించే కొద్దీ మనకు అమౌంట్ కూడా మన రీచ్ చూపిస్తుంది. 2 daysకి 80 పెడితే అంత 260 to 700 పీపుల్ రీచ్ అవుద్ది. అంటే 180 to 460 పీపుల్ రీచ్ అవుద్ది అనమాట. ఆ రీచ్ మీ మనీ ఇన్వెస్ట్మెంట్ బట్టి, మీ దగ్గర ఉన్న ఇది బట్టి మీరు సెట్ చేసుకోవచ్చు దాన్ని. అది మీకే వదిలేస్తున్నాను. అది నేనైతే జస్ట్ ఎగ్జాంపుల్ మీకు ఎక్స్పెరిమెంట్ చేస్తున్నాను కాబట్టి నేను మీకోసం ప్లేస్ చేస్తున్నాను యాడ్, వర్క్ అవుద్దా లేదని. సో 204 days అని అట్లా పెట్టాము. పెట్టిన తర్వాత మీరు నెక్స్ట్ కొట్టేయండి. నెక్స్ట్ కొట్టేస్తే అంటే బేసిక్ పాయింట్ ఇక్కడ ఏమవుద్దంటే చూడండి, ఇక్కడ పేమెంట్ ఉంది కదా, మన డీటెయిల్స్ అన్నీ వస్తాయి. పేమెంట్ ఉంది కదా, పేమెంట్ క్లిక్ చేయండి. పేమెంట్ ఎర్రర్ ఉంది కదా, దాన్ని క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మన రీజియన్, మన కరెన్సీ, మన టైం జోన్ అడుగుద్ది. ఐఎన్లో ఉంది, ఐఎన్ఆర్ కోల్కతా కరెక్ట్గానే ఉందని చెప్పి మీరు కానీ సేవ్ చేస్తే ఏమవుద్దంటే చూడండి, సేవ్ చేస్తే ఇప్పుడు కరెక్ట్గానే ఉంది కదా, అవసరం లేదు కదా, కరెన్సీ కరెక్ట్గానే ఉంది, కోల్కతా కరెక్ట్గానే ఉంది అని చెప్పి మనం సేవ్ చేసామనుకోండి, ఎర్రర్ వస్తుంది. సో అలా చేయొద్దు. అందుకని ఏం చేస్తారంటే పేమెంట్ ఇది ఎర్రర్ కొట్టినప్పుడు ఒకసారి చూపిస్తూ చూడండి, కొట్టి కంట్రీ రీజియన్ ఉంది కదా, కంట్రీ రీజియన్ ఉంది కదా, దాన్ని క్లిక్ చేయండి. క్లిక్ చేసి ఇండియా టైప్ చేయండి. వచ్చింది కదా కింద, దాన్ని క్లిక్ చేయండి. ఇప్పుడు సేవ్ కొట్టండి. ఇప్పుడు సేవ్ కొడితే మనకి పేమెంట్ ఆప్షన్ అడుగుద్ది అనమాట. డెబిట్ కార్డా, యూపీఐ, పేటిఎం, నెట్ బ్యాంకింగ్ అట్లా. సో ది బెస్ట్ ఆప్షన్ ఏంటంటే యూపీఐ. ఈజీగా మనీ ఫండ్ ట్రాన్స్ఫర్ చేయొచ్చు. ఇట్లా కట్టగానే మనం యూపీఐ కొట్టి క్లిక్ చేయగానే మనకి అమౌంట్ అడుగుద్ది, ఎంత మీరు డిపాజిట్ చేయాలనుకుంటున్నారు అన్నట్టు. మీరు మీ బడ్జెట్ బట్టి 500, 400, 300 ఎంతనా చేసుకోవచ్చు, ప్రాబ్లం లేదు. 100 కూడా చేసుకోవచ్చు, దాంట్లో ప్రాబ్లమే లేదు. సో ఎంత అయితే అంత, ఒక 300 అని అటు కొట్టామనుకోండి. కొట్టిన తర్వాత ఇట్లా బిజినెస్ ఇన్ఫో డీటెయిల్ అడగద్ది. ఇక్కడ చెక్ బాక్స్ ఉంది కదా పైన, దాని చెక్ బాక్స్ క్లిక్ చేసి కింద మీ అడ్రస్ ఇచ్చేసి పిన్ కోడ్ ఇవ్వండి, సేవ్ కొట్టండి. సేవ్ కొడితే ఆటోమేటిక్గా నేను ఆల్రెడీ ప్లేస్ చేసాను కాబట్టి ఇప్పుడు చేయట్లేదు. చెక్ బాక్స్ క్లిక్ చేయండి, ఈ డీటెయిల్స్ అన్ని ఫిల్ చేసి మీరు సేవ్ కొడితే కింద బూస్ట్ పోస్ట్ అని ఉంటుంది. ఆ బూస్ట్ పోస్ట్ కొట్టగానే మీకు పేజ్ రీడైరెక్ట్ అయ్యి ఫేస్బుక్ పేజ్ వెరిఫికేషన్కి వెళ్తుంది. యూపీఐ నెంబర్ ఇచ్చి వెరిఫై అని కొట్టగానే మీకు పేమెంట్ అయిపోద్ది. పేమెంట్ అయిపోయిన తర్వాత మన పోస్ట్, మనం ఏదైతే యాడ్ ప్లేస్ చేసామో అది అండర్ రివ్యూకి వెళ్తుంది. వితిన్ 24 hours వాళ్ళు రివ్యూ చేసి ఫైనల్ చేసి దాన్ని యాడ్ ప్లేస్ చేస్తారనమాట. ఓకేనా? సో ఇది చాలా జాగ్రత్తగా డీటెయిలింగ్గా చేయండి. ఎందుకంటే మీకు చెప్పడానికి జస్ట్ నేను ప్లేస్ చేశాను, అది అవుద్దో లేదో కూడా టెస్ట్ చేయడానికి వేసాను. బట్ అది రివ్యూకి వెళ్ళి ప్లేస్ కూడా యాడ్ ప్లేస్ కూడా అయ్యింది, క్లిక్స్ కూడా 2 వచ్చాయి. సో అలా అయింది కాబట్టి జెన్యున్గా చెప్తున్నాను. మీరు ట్రై చేయండి, కాకుంటే ప్రాబ్లం లేదు. కాకపోతే అఫిలియేట్ లింక్ తీసుకోలేదు అనుకోండి, వరీ అవ్వద్దు. మీరేం చేస్తారంటే మీ సైట్ లింకు లేదు మీ ల్యాండింగ్ పేజ్ లింక్ ఇట్లా ట్రై చేయండి అనమాట. బట్ డబ్బులు అయితే వేస్ట్ చేయొద్దు. ఇదైతే నేను చెప్తున్నాను. ఎవరైతే ఆల్రెడీ
అఫిలియేట్ మార్కెటింగ్ ఫీల్డ్లో ఉన్నారో వాళ్ళైతే ట్రై చేసుకోండి, వాళ్ళైతే చేయగలరు. 500 200 పెట్టి. పిల్లలు కొత్త వాళ్ళు స్టూడెంట్స్ అయితే డోంట్ ట్రై. వాళ్ళకి వేరే ఫ్రీ మెథడ్ ఉంది, హ్యాష్ ట్యాగ్ యూజ్ చేసి ఎలా ప్రమోట్ చేసుకోవచ్చు అనేది అది చెప్తాను. ఓకేనా? మీకు నచ్చినట్టయితే ఈ వీడియోని ఖచ్చితంగా లైక్ షేర్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఇది డెఫినెట్లీ మంచి వీడియో. ఇది చాలామంది వెయిట్ చేస్తుంటారు నాకు తెలిసినంత వరకు. సో మీరు ఒకవేళ ట్రై చేస్తే మీకు ఏమి ఎర్రర్స్ అన్న వస్తే నాకు కింద కామెంట్ చేయండి, లేదా ఇన్స్టాలో పోస్ట్ చేయండి. ఓకేనా? థ్యాంక్ యూ. సైనింగ్ ఆఫ్.